10वीं कक्षा छात्रों के लिए कविता पाठ कण कण का अधिकारी కవి డాక్టర్ రామ్ధారి సింహ దినకర్ జీ। ఈ పాఠంలో శ్రమ యొక్క గొప్పతనము మరియు శ్రామికుడికి మనం ఇవ్వవలసిన గౌరవము గురించి చాలా చక్కగా వర్ణించబడింది। కణ్ కణ్ కా అధికారి, కణ్ కణ్ అనగా అణువణువు అని అర్థం, అణువణువుకు అధికారి। कण कण का अधिकारी कविता पाठ का कवि श्री डॉक्टर रामधारी सिंह दिनकर जी। उन्मुखीकरण। सूत काटते थे गांधी जी, कपड़ा बुनते थे, चुनते थे अनाज के कंकर, चक्की पीसते थे, ऐसा था उनका आश्रम। गांधी जी के लिए पूजा के समान था श्रम। గాంధీ గారు ఆయన ఆశ్రమంలో ఏ ఏ పనులు చేసేవారో ఈ 4 వాక్యాలలో చెప్పబడింది। 1 సూత్ కాత్తే థే అనగా నూలు వడుకుతూ ఉండేవారు, కపడా బున్తే థే బట్టలు నేస్తూ ఉండేవారు, చున్తే థే అనాజ్ కే కంకర్ అనగా ధాన్యంలో ఉన్న రాళ్లను ఏరివేయడం అంటే వేరు చేస్తూ ఉండేవారు, అదేవిధంగా చక్కీ పీస్తే థే అనగా తిరగలి సహాయంతో ధాన్యాన్ని పిండి చేయటము, ఈ విధమైన పనులు చేస్తూ ఉండేవారు। గాంధీజీకే లియే పూజాకే సమాన్ థా శ్రమ్, శ్రమ్ అనగా కష్టపడి పని చేయటము, కష్టపడి పని చేయటము అనేది గాంధీ గారి దృష్టిలో చాలా గౌరవించదగినటువంటి విషయము। उन्मुखीकरण से संबंधित 3 प्रश्न यहाँ दिए गए हैं। पहला प्रश्न, गांधी जी क्या क्या करते थे? గాంధీజీ ఏమేమి చేస్తూ ఉండేవారు? గాంధీజీ అప్నా కామ్ ఖుద్ కర్తే తే, గాంధీ గారు తన పని తను ఎప్పుడూ సొంతగా చేసుకుంటూ ఉండేవారు। గాంధీజీ రోజ్ సూత్ కాత్తే తే, ప్రతిరోజు నూలు వడుకుతూ ఉండేవారు। కపడా బున్తే తే, బట్టలు నేస్తూ ఉండేవారు। అనాజ్ కే కంకర్ చున్తే తే, ధాన్యంలో నుంచి రాళ్ళు ఏరివేస్తూ ఉండేవారు। और చెక్కీ పీస్తే తే, అలాగే పిండిని పట్టిస్తూ ఉండేవారు। సెకండ్ క్వశ్చన్, గాంధీజీ కే అనుసార్ పూజనీయ క్యా హై? గాంధీజీ గారి ప్రకారము గౌరవించదగినటువంటి విషయం ఏమిటి? గాంధీజీ కే ప్రకార్ శ్రమ పూజనీయ హై, గాంధీజీ గారి ప్రకారము శ్రమ కష్టపడి పనిచేయటము అనేది చాలా గౌరవించదగినటువంటి విషయము। హమారే జీవన్ మే శ్రమ కా క్యా మహత్వ హై? ఇది 3వ ప్రశ్న, మన జీవితంలో శ్రమ యొక్క గొప్పతనం ఏమిటి? हमारे जीवन में श्रम का बहुत महत्व है, మన జీవితంలో కష్టపడి పని చేయటానికి చాలా గొప్పతనం ఉన్నది। శ్రమ్ సే హీ హమారీ జీవికా చల్తీ హై, కష్టపడి పని చేస్తేనే మన జీవనము కొనసాగుతుంది। శ్రమ్ ఏక్ అమూల్య ధన్ హై, శ్రమ అనేది ఒక అమూల్యమైనటువంటి ధనము। శ్రమ్ సే హమ్ జీవన్ మే సబ్ కుచ్ ప్రాప్త్ కర్ సక్తే హై, శ్రమ చేయటం వలననే మన జీవితంలో చాలా విషయాలు మనం పొందగలుగుతాము। శ్రమ కర్నే వాలా వ్యక్తి కభీ నహీ హరాతా, శ్రమ చేసేవాళ్ళు ఎప్పటికీ ఓడిపోరు। వహ్ హమేషా సఫల్ హోతా, ఎప్పుడూ కూడా వాళ్ళు విజయాన్ని పొందుతారు। उद्देश्य, सामाजिक काव्य सृजन की प्रेरणा के साथ साथ छात्रों में समाज कल्याण व उदारता की भावना का विकास करना और उन्हें श्रम का महत्व बताकर उसके पथ पर आगे बढ़ने की प्रेरणा देना इस पाठ का उद्देश्य है। ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశ్యము 1 విద్యార్థులను సామాజిక కావ్య రచనలు చేసే విధంగా ప్రేరేపించటము, 2 లోక కళ్యాణము అనే భావన దయాగుణాన్ని వికసింపచేయటము, 3 శ్రమ యొక్క గొప్పతనాన్ని తెలియజేయటము। विधा विशेष, हर कविता की अपनी अपनी विशेषता होती है, प्रति कवितకు దానికంటూ ఒక ప్రత్యేకత ఉంటుంది। इसकी विशेषता ఓజపూర్ణ व ప్రేరణాప్రద భాషా है। ఈ కవిత యొక్క ప్రత్యేకత ఏమిటంటే ప్రభావోత్పాదకము మరియు ప్రేరణాత్మకమైన భాష ఉపయోగించబడింది, అనగా ప్రభావతను మరియు ప్రేరణను చూపించే విధంగా ఈ భాష ఉంటుంది। इसके कवि डॉक्टर रामधारी सिंह दिनकर है।
ఈ కవితను రచించింది డాక్టర్ రామధాरी सिंह दिनकर గారు. इनकी ప్రసిద్ధ రచన కురుక్షేత్ర సే యహ కవిత లీ గయి హై. రామధాरी सिंह दिनकर గారు రచించినటువంటి కురుక్షేత్రము అనే రచన నుంచి ఈ ప్రస్తుత కవిత కణకణక అధికారి అనే పాఠము తీసుకోవటం జరిగింది. కవి పరిచయ. डॉक्टर रामधारी सिंह दिनकर हिंदी के सुप्रसिद्ध कवियों में से एक है. डॉक्टर रामधारी सिंह दिनकर गारू हिंदी सुप्रसिद्ध कवुలలో ఒకరు. उनका जन्म सन 1908 में बिहार के मुंगेर जिले के सिमरिया गांव में हुआ तथा निधन सन 1974 में हुआ. ఈయన 1908వ సంవత్సరంలో బీహార్లోని ముంగేర్ జిల్లా సిమరియా అను గ్రామంలో జన్మించారు మరియు 1974వ సంవత్సరంలో మరణించారు. ఇన్హే హిందీ కా రాష్ట్ర కవి భీ కహా జాతా హై. ఈయనను హిందీ భాషలో జాతీయ కవిగా పిలుస్తారు. ఊర్వశీ కృతి కే లియే ఇన్హే జ్ఞానపీఠ పురస్కార్ సే సమ్మానిత్ కియా గయా. ఈయన రాసిన ఊర్వశి అని రచనకు గాను జ్ఞానపీఠ పురస్కారం లభించింది. రేణుక, కురుక్షేత్ర, रश्मिरथी, परशुराम की प्रतीक्षा, रसवंती आदि इनकी प्रमुख रचनाएं हैं. రేణుక, కురుక్షేత్ర, రశ్మిరథి, పరశురాం की ప్రతీక్ష, రసవంతి అనేవి ఈయన రచించినటువంటి ప్రముఖమైన రచనలు. ఇక్కడ కవిగారి గురించి పట్టిక రూపంలో ఇవ్వబడింది. మీరు పరీక్షలలో రాసేటప్పుడు ఈ విధంగా రాస్తే బాగుంటుంది. విషయ ప్రవేశ్. మెహనత్ హీ సఫలతాకి కుంజీ హై. మెహనత్ అనగా శ్రమ, శ్రమ చేయటం, కష్టపడి పని చేయటం. కుంజీ, కుంజీ అనగా తాళం చెవి, శ్రమయే సాఫల్యానికి తాళం చెవి. మెహనత్ కర్నే వాలా వ్యక్తి కభీ నహీ హార్తా. శ్రమించే వ్యక్తి ఎప్పటికీ ఓడిపోడు. వహ హమేషా సఫల్ హోతా హై. అతను ఎల్లప్పుడూ సఫలం అవుతాడు, అంటే విజయాన్ని పొందుతాడు. క్యోంకి కాల్పనిక జగత్ కో సాకార్ రూప్ దేనే వాలా వహీ హై. ఎందుకంటే కలల ప్రపంచానికి వాస్తవిక రూపం ఇచ్చేవాడు శ్రామికుడే. అనగా మనం కన్న కలలు సాఫల్యం పొందాలి అంటే మనం కష్టపడి పని చేయాల్సిందే. ఈ కలల ప్రపంచానికి వాస్తవిక రూపం ఇచ్చేవాడు శ్రామికుడే. इसके कण कण के पीछे उसी का श्रम है, इसीलिए वही कण कण का अधिकारी है. సాఫల్యం పొందిన వాస్తవిక ప్రపంచంలోని ప్రతి అణువు వెనుక శ్రామికుడి శ్రమే ఉంటుంది. అందువలన ప్రపంచంలోని ప్రతి అణువుకి అధికారి శ్రామికుడే. ఇప్పుడు పాఠంలోని ప్రతి పద్యాంశాన్ని తెలుసుకుందాం. एक मनुज संचित करता है अर्ध पाप के बल से, भोगता उसे दूसरा भाग्यवाद के छल से. సంచిత్ కర్ణ అనగా ప్రోగు చేయుట, అర్ధ అనగా సంపద, ధనం, భోగ్న అంటే అనుభవించుట, అలాగే భాగ్యవాద్ అనగా అదృష్టవంతుడు, ఛల్ అనగా మోసము. ఒక మనిషి పాపము చేసి, పాప్కే బల్సే అంటే పాపము చేసి, ఒక మనిషి పాపము చేసి డబ్బు సంపదని ప్రోగు చేస్తాడు. భోగ్తా ఉసే దూసరా, ఆ సంపదను వేరే వాళ్ళు అనుభవిస్తారు. అనగా ఆ సంపదను ఇంకో వ్యక్తి అదృష్టమనే పేరుతో మోసం చేసి అనుభవిస్తూ ఉంటాడు. रामधारी सिंह दिनकर जी ने इस पद्य में परिश्रम करने वाले और परिश्रम ना करने वालों के बारे में बताते हुए इस प्रकार कहते हैं. एक आदमी पाप करके धन संचित करता है तो दूसरा आदमी धोखे से उसे अनुभव करता है. नर समाज का भाग्य एक है, वह श्रम, वह भुजबल है जिसके सम्मुख झुकी हुई पृथ्वी विनीत नभ तल है. నర సమాజ్ అనగా మనుషులు నివసించే సమాజము, భాగ్య అనగా అదృష్టము, భుజబల్ అంటే శక్తి, బలము, అలాగే సమ్ముఖ్ అంటే ఎదుట, ఝుకీ హుయి అంటే వంగుట, పృథ్వీ అంటే భూమి, వినీత్ అంటే వినయము, నభ్ అంటే ఆకాశము, తల్ అంటే పాతాళము. మానవ సమాజం యొక్క అదృష్టం ఏమిటంటే మనిషి యొక్క శ్రమ మరియు భుజబలమే.
శ్రామికుని ఎదుట అంటే శ్రమ చేసేవాళ్ళు కష్టపడే వాళ్ళ ఎదుట భూమి మరియు ఆకాశము అలాగే పాతాళం కూడా చాలా వినయంతో తల వంచుకుంటాయి. అనగా ఎవరైతే శ్రమిస్తారో వారి ఎదుట భూమి ఆకాశము పాతాళము అన్నీ కూడా వినయంతో తల వంచుకొని నమస్కరిస్తాయి, అంటే బాగా గౌరవిస్తాయని అర్థం. इस पद्य में कवि कहते हैं कि श्रम अथवा भुजबल के सामने धरती आसमान और पाताल भी विनम्रता से झुक जाते हैं. जिसने श्रम जल दिया उसे पीछे मत रह जाने दो, विजीत प्रकृति से पहले उसको सुख पाने दो. శ్రమ జల్ అనగా కష్టపడి పనిచేసినప్పుడు శరీరం నుంచి వచ్చే నీరు అనగా చెమట. అలాగే విజీత్ అనగా గెలిచిన అని అర్థం. శ్రమ్ జల్ అనగా శ్రమ్ కా జల్, ఇది తత్పురుష సమాసము. కష్టపడి పనిచేసే వ్యక్తిని ఎప్పుడూ వెనకపడనీయకూడదు. ఎవరైతే ప్రకృతిని మొదటగా జయిస్తారో వారినే దాని యొక్క సుఖాన్ని మొదటగా అనుభవించనివ్వాలి. అనగా బాగా కష్టపడి పనిచేసే వాళ్లే మొట్టమొదట ప్రకృతి యొక్క సుఖాలను అనుభవించాలి. इस पद्य में कवि कहते हैं कि जिसने खूब परिश्रम किया उसे सुख भोगने में पीछे मत रहने दो. जिस प्रकृति को मानव ने जीत लिया है उसके सुख को पहले उस आदमी माने श्रमशीली को ही भोगने दो. जो कुछ न्यस्त प्रकृति में है वह मनुष्य मात्र का धन है. धर्मराज उसके कण कण का अधिकारी जन जन है. మొదటి వాక్యంలో న్యస్త అనగా ఉంచబడిన అని అర్థం. ఈ పద్యంలో డాక్టర్ రామ్ధారీ సింహ్ దినకర్ గారు భీష్మ పితామహుడు ధర్మరాజుని సంబోధిస్తూ చెబుతున్నట్లుగా వివరిస్తున్నారు. ఈ విశాలమైన ప్రకృతిలో ఏ వస్తువు లేక ఏ సంపద అయితే ఉన్నదో అది మానవునికి మాత్రమే చెందుతుంది. దాని యొక్క ప్రతి కణముపై మానవునికి అధికారం ఉన్నది. శ్రమ చేసే వ్యక్తికే దానిని అనుభవించే అధికారం ఉన్నది. इस पद्य में भीष्म पितामह धर्मराज को संबोधित करते हुए कहते हैं कि हे धर्मराज, इस विशाल प्रकृति में जो भी वस्तु या संपदा रखी हुई है वह मानव मात्र की है. उसके हर कण पर मानव मात्र का ही अधिकार है. श्रमशील व्यक्ति ही उसे भोगने का अधिकारी है. ఈ విధంగా భీష్మ పితామహుల వారు ధర్మరాజుతో శ్రమ మరియు శ్రామికుల యొక్క గొప్పతనాన్ని వివరిస్తున్నట్లుగా కవిగారు ఈ పద్యంలో మనకు చాలా చక్కగా వర్ణించారు.